కార్తీక పురాణం 11వ అధ్యాయం మధురుడు పురాణ మహిమ. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. మందరుడి కథ. వశిష్ఠుడు తన కథనం కొనసాగిస్తూ మందరుడు అనే ఒక దుర్మార్గుని కథను చెప్పారు. మందరుడు ఇతరుల ఇళ్లలో వంట చేసి, మద్యం తాగి, దొంగతనాలు చేసేవాడు. అతని భార్య మాత్రం చాలా పవిత్రమైన స్త్రీ. తన భర్త చేసే పాపాలను చూసికూడా విచలించకుండా భర్తనే దైవంగా భావించి సదాచారవర్తినిగా జీవించింది. ఒకరోజు మందరుడు తన భార్యతో సహా ఇతరులను చంపి ధనం దోచుకోవడానికి ప్రయత్నించాడు. అతను కూడా చంపబడ్డాడు. అతని భార్య మాత్రం హరినామ స్మరణ చేస్తూ పవిత్రంగా జీవించింది. ఒకరోజు ఒక ఋషి ఆమె ఇంటికి వచ్చి ఆమెకు కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో పురాణం వినమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కార్తీక మాసంలో పురాణం వినడం. కార్తీక మాసంలో పురాణం వినడం వల్ల ఎంతటి పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది. మందరుని భార్య పురాణం వినడం వల్ల ఆమె భర్తతో పాటు మరో 3 పాపాత్ములు కూడా మోక్షం పొందారు. అంటే పురాణం వినడం వల్ల కలిగే పుణ్యం అధికంగా ఉంటుంది. ఆమె చేసిన పుణ్యకార్యం వల్ల ఆమె మాత్రమే కాకుండా ఆమె భర్త, అతనితో పాటు చంపబడిన ఇతరులందరూ మోక్షం పొందారు. ఒక వ్యక్తి చేసిన పుణ్యకార్యం వల్ల ఇతరులకు కూడా మేలు జరగవచ్చు. కార్తీక పురాణం 11వ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా మధురుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా! ఈ కార్తీక మాసవ్రతము యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమునందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. శ్రీ మహావిష్ణువు అర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పెదను. శ్రద్ధగా అలకిపుము అని వశిష్ఠులవారు ఈ విధముగా చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమునకు మందరుడను విప్రుడుగలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్యమాసాది పానీయములు సేవించుచు తక్కువ జాతివారి సాంగత్యము వలన స్నానజప, దీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడు అయినను పతినే దైవముగానుంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతి వ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇంటియందు వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడిపోవుచుండు అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచేవారు ఇద్దరినీ చంపి ధనము మూట కట్టుకుని వచ్చుచుండెను. సమీపము నందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాడ్రించుచు వచ్చి కిరాతకునిపై బడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకునికి కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ 4 కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుడిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచారవర్తినియే భర్తను తలచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుడెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్తగాని సంతతిగాని లేరు. నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్నదానను, కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించు అని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా,
ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొనవచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసుకుని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినందరినీ ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె శ్రీ మహావిష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలు అగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసికోనిపోయిరి. కాని ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసికోనిపోయిరి. అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురునూ ఈ నరక బాధపడుచున్నారు. కాన నాయదు దయించి వానిని ఉద్ధరింపు దని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమును అపహరించెను. మూడవవాడు వ్యాఘ్రము. నలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపనము మధ్య మాంస భక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురును నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపు దని ప్రార్థించగా, అందులకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తిచేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వెనుటవలన కల్గిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగు నని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున, ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినదో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము.